with God. Do you want to answer? Yeah. దేవునికి దగ్గరగా ఎలా అవ్వాలి అంటే మనం చూసినట్లయితే దగ్గరగా వెంబడించడం, దూరంగా వెంబడించడం అనే రెండు రకాలుగా మనం చూస్తున్నాం కదండి. దూరంగా చాలామంది దెర్ ఆర్ ఫ్యాన్స్ అండ్ దెన్ దెర్ ఆర్ ఫాలోవర్స్ అంటే జస్ట్ అలా ఫాలో అవడం మాత్రమే కాకుండా ఎవరినైతే హూఎవర్ దే ఆర్ అ ఫ్యాన్ ఆఫ్ వారిని చూసి ఆ విధంగా ప్రవర్తించడానికి ప్రయత్నించేవారు ఫాలోవర్స్. జస్ట్ ఫ్యాన్స్ అంటే ఏంటండి, ఊరికనే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని చూసేవాళ్ళు, అంతే కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అయితే దగ్గరగా దేవుని వెంబడించేవారు, దగ్గరగా దేవుని వెంబడించేవారు, దేవునితో ఉండాలి అని ఆశపడేవారు, దేవునికి దగ్గరగా ఎలా ఉండాలి అని అనుకునేవారు చేసేది ఏంటంటే ముఖ్యమైన వాటిలో మొదటిది దేవునితో మాట్లాడటం, టాకింగ్ విత్ గాడ్ అండ్ మెడిటేటింగ్ హిస్ వర్డ్. దేవుని యొక్క వాక్యం యోరను, నీటి బుగ్గల యోరను, నాటబడినదై ఆకువాడక తన కాలు ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారని చెప్పి. అయితే దేవునికి దగ్గరగా జీవించడానికి ఇష్టపడేవారు, దేవునిలో నీతిగా నిలిచి, దేవుని దృష్టిలో మంచిగా ఉండి, దేవునితో మాట్లాడుతూ, ప్రార్థన అనేది కేవలం చేయాలి కాబట్టి, క్రైస్తవులము కాబట్టి కాకుండా, నేను నా దేవునితో మాట్లాడాలి, ఆయనతో ఈరోజు నేను మాట్లాడలేదు ఎందుకు అని చెప్పి. చూడండి, మనకి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడకుండా ఉంటే మనం తట్టుకోలేం కదా. మాకు పెళ్ళైన మాకు ఎంగేజ్మెంట్ సెటిల్ అయినప్పుడు, డేట్ సెట్ అయిన అప్పుడు మరి ఎప్పుడు ఒక్క పూట మాట్లాడుకోకపోయినా చాలా ఏదో మిస్ అయిపోయాం. భోజనమైనా చేయకపోయినా పర్లేదు, కానీ మాట్లాడకుండా ఎలా ఉండిపోతాను అన్నట్టు అనిపించేది. ఏదైనా మీటింగ్కి వెళ్ళినా, ఏదైనా చేసినప్పుడైనా ఐ యూస్ టు వెయిట్ ఫర్ హిమ్ టు టాక్ టు మీ ఆర్ ఐ యూస్ టు వెయిట్ టు కాల్ హిమ్. అలాగా ప్రేమతో దేవునితో మాట్లాడడానికి ఇష్టపడాలి. నేను నా తండ్రితో మాట్లాడాలి, నా దేవునితో నేను మాట్లాడాలి అని ఇష్టపడుతూ, మరి ముఖ్యంగా దేవుని వాక్యాన్ని ధ్యానించి, దేవుడు ఆశీర్వదిస్తాను అని చెప్తే అది తీసుకోవడం మాత్రమే కాదు, కానీ దేవుడు గద్దిస్తున్నప్పుడు, దేవుడు సరి చేస్తున్నప్పుడు, ఇది కూడా నాతోనే నా దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పి ఎప్పుడైతే మనం తీసుకుంటామో, జీవజలము దగ్గర నాటబడిన వారు ఎంతగా ఫలిస్తారో మనం చూస్తామండి. దట్ ఈస్ హౌ వీ కెన్ గెట్ క్లోజ్ టు గాడ్, స్పెండ్ టైమ్ విత్ ద లార్డ్ అండ్ విత్ ద హోలీ స్పిరిట్. Having a